జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్, స్వామి రామ. ఉపోద్ఘాతము, పండిత్ రాజమణి తిగునైత్. శ్రీ స్వామి రామ తన పరిధిలోనికి నన్ను 1976లో తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఆయనతో నేను జీవించిన 20 ఏళ్ల కాలంలో ప్రతి నిమిషము నేర్చుకున్నాను. ఇప్పుడు ఆయన తన పార్థివ శరీరంలో లేరు. నేను ఒకసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసుకుంటే ఆయన జీవితంలో పెనవేసుకున్న పరమ గురువుల ఉనికిని నా ప్రతి ఊపిరిలోనూ ఎంత ప్రజ్ఞావంతంగా నింపారో తెలుస్తోంది. నిత్యమైన జ్ఞానము, సాధు పరంపరల మీద అభిమానము నిరంతర కెరటాలలాగా నా మనస్సులో, హృదయంలో నింపారు. నేడు గౌరవంతోనూ కృతజ్ఞతతోనూ నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, ఆయన నాకు గురువయ్యాక ఇంకా ఏం మిగిలింది సాధించటానికి? నా జీవితంలో నా జన్మ ధన్యమైన అత్యంత విలువైన రోజులు 1985లో స్వామీజీ కోరిక మేరకు లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ని హిందీలోకి, నా మాతృభాషలోకి అనువదిన రోజులు. ప్రతిరోజు సాయంత్రం వేళ ఆ రోజు చేసిన అనువాదం పుటలు చూపినప్పుడు స్వామీజీ ఆ కథలో చెప్పబడని అంశాలు నాకు చెప్తుండేవారు. ఆయన రాసిన పరమ గురువుల ఆంతరంగిక జీవనం గురించి నేను తెలుసుకొని వాళ్ళ బోధనలు నాలో జీర్ణించుకోవటానికి స్వామీజీ ఈ అనువాదాన్ని ఒక సాకుగా ఎంచుకున్నారన్నది కొద్ది కాలంలోనే గ్రహించాను నేను. ప్రతి సంఘటన ఒక జ్ఞానోదయం కలుగజేసేది. కేవలం శ్రీ స్వామీజీ మరియు ఈ పుస్తకం ద్వారా మాట్లాడే పరమ గురువుల కృప వల్లే వాటిని నేను గ్రహించగలిగాను. లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ పుస్తకం స్వామీజీ జీవితానికి, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంకి, వివిధ సంస్కృతులకి గురువులైన వారితో ఆయన అనుభవాలకి రూపుదాల్చింది. మనమందరం జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఎదుర్కొనే సమస్యలను చర్చిస్తారు. తన అనుభవాలని ఎంత తేలిగ్గా, ఎంత ఆప్యాయంగా వర్ణిస్తారంటే అవి మనలో ఒక భాగమవుతాయి. ప్రాపంచిక స్థాయిలో చూస్తే ఈ పుస్తకము మనం ఆనందంగా, విజయవంతంగా ఉండటానికి ఏం చేయాలో చెబుతుంది. కష్టపడి పనిచేయటానికి, మన స్వీయ ప్రయత్నం మీద విశ్వాసం పెంచుకోవటానికి ప్రేరణనిస్తుంది. ఆధ్యాత్మిక స్థాయిలో చూస్తే అంతుపట్టని అంతర్భూతమైన ఆత్మతో పరిచయం చేస్తుంది. హిమాలయాల్లోని గుహల్లోనూ, ఆశ్రమాల్లోనూ, భారతదేశంలోని సుదూర ప్రాంతాల్లోనూ, టిబెట్, నేపాల్, సిక్కిం, భూటాన్లలోనూ దాగున్న ఋషులను చూపటం ద్వారా ఆధ్యాత్మిక పుస్తకాలు ముఖ్యంగా స్వీయ చరిత్ర పద్ధతిలో రాయబడినవి. ఆ గురువుల అనుభవాలు, ఆధ్యాత్మిక ఫలితాలు మనలాంటి సామాన్యులకు అందుబాటులో ఉండవన్న అపోహని ఇస్తాయి మనకి తరచు. కానీ స్వామీజీ లీలలను, అంతుపట్టనివి ఆధ్యాత్మికతను పూర్తిగా విభిన్నమైన కోణంలో నుంచి చూపిస్తారు. అది చదువుతుంటే ఆయన మనలో ఒకరు అనిపిస్తుంది. ఆయన ఒక పిల్లవాడు అంతులేని చిలిపితనంతో, ఆయన ఒక యువకుడు అంతులేని కుతూహలము, సాహసోపేతమైన ఉత్సాహంతో, ఆయన ఒక అన్వేషి కొన్ని బలాలతో, కొన్ని లోటుబాట్లతో, అచ్చు మనలాగే. ఒక్కోసారి అసలు గురువెవరో, మోసగాడెవరో తెలుసుకోలేకపోయేవారు. తంత్రాన్ని ఆధ్యాత్మిక సాధనగా పొరపాటు పడేవారు. ఒక సమయంలో ఉదాహరణకి తక్కువ స్థాయి తంత్రగాళ్ళ గారడీల శక్తి, ఆకర్షణీయమైన జీవితం చూసి అటు ఆకర్షించబడి ఇంకో గురువు దగ్గర చేరటం కోసం తన గురువును వదులుకోవటానికి కూడా సిద్ధపడ్డారు. ఆయనలోని లక్షణాలు మనకి బాగా తెలిసినటువంటివే అవటంతో ఆయన జీవనయానము చదువుతుంటే అదేదో మన జీవనయానం గురించి చదువుతున్నట్లే ఉంటుంది. ఈ పుస్తకంలోని కథలు చదువుతుంటే ఆ పరమ గురువుల మీద కృతజ్ఞతలు వెల్లువలై కురుస్తాయి మన హృదయం నిండా. ఎందుకంటే వాళ్ళ అపార ప్రేమని మనకి నిస్వార్థంగా పంచి, వాళ్ళు మాత్రము జనబాహుల్యంకి దూరంగా వాళ్ళ చేత గుర్తింపబడకుండా మిగిలిపోయారు.
వాళ్ళలో స్వామీజీ ఒకరు. ఆయన మా మధ్య నివసించినప్పుడు ఆయన ప్రసంగాలు చేశారు, పుస్తకాలు రాశారు, పెద్ద ధార్మిక సంస్థలను నెలకొల్పారు. కానీ అతి తక్కువ మందిని మాత్రమే ఆయన ఆధ్యాత్మిక స్థాయికి గుర్తించగలిగాము. ఆయన జీవన చరమాంకంలో ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళు, చూడగలిగిన కళ్ళు ఉన్న వాళ్ళు తెలుసుకోగలిగారు. ఆయన పుస్తకంలో వెలిబుచ్చిన ప్రతి అగోచరమైన సాధనలో ఆయన ఆరితేరారని. కానీ వాటిని ఎప్పుడు ఎలా సాధించారన్నది వాళ్ళకి ఎన్నడూ తెలియదు. స్వామీజీ లీలలను నమ్మటము ఇష్టపడేవారు కాదు, కానీ ఆయన జీవితంలోని ప్రతి క్షణం లీలామృతమే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళెవరూ ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళలేదు. ఆయన కానుకలు రకరకాల రూపాలతో, ఆకారాలతో, బరువులతో ఉండేవి. ఆయన పాదాలని తాకగానే ఒక వ్యాపారవేత్తకి ఐశ్వర్యము, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము, విద్యార్థికి జ్ఞానము ప్రసాదింపబడేవి. వాళ్ళేం పొందారో కొందరు గ్రహించగలిగేవారు, కొందరు గ్రహించలేకపోయేవారు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆయన ఆధ్యాత్మిక చిక్కుముడులని ఎంత అందంగా విప్పారో. అందులోనూ హిమాలయ పర్వత శ్రేణులలోని పరమ గురువులలో తాను ఒకరన్న విషయము ప్రజ్ఞావంతంగా దాచి తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన స్వభావంలో ఆయన పూర్తిగా నెలకొని ఉన్నారు. ఒక ఆకతాయి పిల్లవాడు, ఆషామాషి కుర్రాడు, మర్యాదస్తుడైన యోగి, చతురుడైన మధ్య వయస్కుడు ఆయనలో అతి తేలికగా రూపుదిద్దుకునేవి. ఆయన దృష్టిలో గతము భవిష్యత్తు లేనే లేవు. ఆయన ఎప్పుడు వర్తమానంలోనే జీవించేవారు. ఆ క్షణంలో ఎటువంటి పరిస్థితి ఉంటే అటువంటి రూపుదిద్దుకుని ఆ క్షణంలో ఎటువంటి పరిస్థితి ఉంటే తను అటువంటి రూపుదిద్దుకొని తనతో ఉన్నవారికి మార్గం చూపేవారు. మార్పు తీసుకొచ్చే శక్తి ఆయనలో నుంచి ప్రవహించేది. ఆయన గనుక కాసేపు బండలు ఉన్న బంజరు భూమిలో ఉంటే రాళ్లతో కూడిన ఒక అందమైన తోట వెలిసేది అక్కడ. దీర్ఘకాల మానసిక వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీతో ఆగి మాట్లాడితే ఆమె ముఖము దేదీప్యమానంగా వెలిగి మీద పడిన వయోభారము తగ్గుతుంది. స్వామీజీ దృష్టిలో పనికి రానిది ఏదీ లేదు. ప్రతి దానికి ఒక కారణం, ఒక అర్థం ఉంటుంది. ఒకసారి ఆయన ఏదోగా ఉన్న సెప్టిక్ గొట్టం చుట్టూ కొన్ని రాళ్ళు, గులకరాళ్ళు పేర్చి దాని చుట్టూతా కళాత్మకంగా కొన్ని కర్రలు పెట్టారు. దాని ఫలితంగా ఏర్పడిన ఆకారం అక్కడెవరో సాధువు కూర్చుని జపం చేసుకుంటున్నట్టు ఉంది. దాంతో పర్యాటకులు గౌరవంగా దూరం జరిగేవారు. ఆయనకి తుమ్మ చిగురు చెట్లంటే చాలా అభిమానం. భారతదేశంలో వాటిని చాలా అధికంగా పెంచితే అమెరికాలో కొంచెం తక్కువగా పెంచారు. ఒకరోజు నేను ఆయన్ని అడిగాను, స్వామీజీ మీకు బ్రహ్మజమ్ముడు చెట్లంటే ఎందుకంత అభిమానం? ఆయన అన్నారు, ముళ్ళతో నిండిపోయి తక్కిన వాళ్ళ చేత నిర్లక్ష్యము చేయబడిన వాళ్ళని పరిరక్షించే అలవాటు ఉంది నాకు. వాళ్ళు వికసించటం చూస్తే నాకు అంతులేని ఆనందము కలుగుతుంది. నా జీవితం గుర్తొచ్చింది నాకు. 1976 ముందు రోడ్డు మీద కొట్టుకుపోయే ధూళి రేణువులలాగా ఉండేవాడిని నేను. తర్వాత ఒకరోజు స్వామీజీ నన్ను ఒక జీవించే పుప్పొడిగా మార్చారు. యోగులు పెంపొందించే పూల తోటలో నేను కూడా ఒక అంతర్గత భాగంగా అయ్యాను. ఆయన ప్రేమపూరిత స్పర్శ వల్ల ఈ అద్భుత పుస్తకానికి ముందు మాట రాసే గౌరవము, అదృష్టము నాకు కలుగజేశారు. కానీ అలా చేసే నా ప్రయత్నం ఒక తోటమాలిని అతని సామర్థ్యాన్ని వర్ణించడానికి పూనుకున్న ఒక పువ్వు ప్రయత్నం చేయటంలా ఉంటుందని మీరు గ్రహిస్తారని ఆశిస్తాను. ఆ సామర్థ్యము పువ్వు అవగాహనకి మించి ఎన్నో రెట్లు ఉంటుంది. కానీ నేను స్వామీజీ నుంచి ప్రత్యక్షంగా నేర్చుకున్న దాన్ని బట్టి, ఆయన సాధన చేసిన ప్రదేశాలకు వెళ్ళి ఆయన గురించి నేర్చుకున్న దాన్ని బట్టి చూస్తే ఈ పుస్తకంలో చెప్పిన కథలు కేవలం ఐస్బర్గ్ అంచుని సూచిస్తాయి అంతే అని మాత్రం నమ్మకంగా చెప్పగలను. లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్లో ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని నేను లెక్కలేనన్ని సార్లు చదివి ఆలోచించాను దాని గురించి. ప్రతిసారి కొత్తగా ఏదో దొరికేది. అప్పటి నా పెరుగుదల స్థాయికి అనుగుణంగా సరిగ్గా నాకేది కావాలో అది దొరికేది. ఈ పుస్తకం ప్రతి పాఠకుడికి అతని వ్యక్తిగత స్థాయి మేరకు మాట్లాడుతుంది. దాని గురించి నా అభిప్రాయం ఏమిటో నేను చెప్పడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే అలా చేయటం వల్ల నేను మీకు దాని సందేశానికి మధ్య ఒక మేలి ముసుగుని దింపవచ్చు బహుశా.
దీని పుటల్లో మీరు స్వామీజీ ఉనికిని, తక్కిన పరమ గురువుల ఉనికిని అనుభవించవచ్చు. మీరు వాళ్ళ దీవెనలతో తడిసి మీకేం కావాలని కోరుకుంటే సరిగ్గా అది పొందుదురుగాక. చేశాను మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము తమ పాద పద్మముల చెంత. ఇది నా జీవితము కాదు, కానీ ఇది హిమాలయ యోగుల నుండి, నా గురుదేవులైన మీ వద్ద నుండి నేను సేకరించిన అనుభవాలు. ఒక ఏకాంత సమయంలో మంచు నుండి ఒక కిరణము వీడి అకస్మాత్తుగా బయటకు వెలువడింది. అదేమై ఉంటుందని నేను ఆశ్చర్యపోయాను. ఆ సాయంత్రమే మీరు నాకొక దైవపూరితమైన ప్రేమానుభవమును లిప్తమాత్రం చూపారు. అప్పుడు మీ పెదాల నుండి నా భవిష్యత్తును సూచిస్తున్న ఆ దేవుని నామము వెలువడింది. నా హృదయాంతపు చీకటి కోణంలో ఒక దీపం వెలిగించబడ్డది. అది పూజాపీఠం ముందున్న దీపం వలె నిత్యం వెలుగుతూనే ఉంటుంది. మీలాగా ఎవరు నా జీవితగానంలో సుఖ దుఃఖాల చరణాలు మిళితం చేసి బాధలన్న పద్మంపై కదలకుండా కూర్చొని ఆ ఆనందాన్ని అనుభవించేటట్టు తనకున్న ఆనందాన్నంతా ధూళిపై పారవేసి ఒక్క మాట కూడా పైకనకుండా ఎవరుంటారు? మీ సందేశం ఆకలింపు చేసుకున్న వారెవ్వరికీ భూమిపై భయం అన్నదేది ఉండదు. అందుచేత అంతులేని కృతజ్ఞతాభావం అన్న పుష్పము తన రేకులను తమ పాద పద్మాలపై సమర్పించుకుంటున్నది. స్వామి రామ.